అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కి స్వాగతం. బేతాళ కథలలోని 8వ కథ. ఆ పాపం ఎవరిది? పాటలీపుత్రంలో నారాయణ దీక్షితుడనే పేరు కల బ్రాహ్మణునికి చాలా అందమైన భార్య ఉండేది. ఆమె పేరు సుందరి. ఒకనాటి వెన్నెల రాత్రి నారాయణ దీక్షితుడు భార్యతో సౌదాగ్రమున మేడ మీద ఆరుబయట వెన్నెలలో ఆకాశం కనిపించేలా నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశవీధిలో విహరిస్తున్న ఒక గంధర్వుడికి ఆ బ్రాహ్మణ స్త్రీ సౌందర్యానికి మురిసి తన మంత్రశక్తితో ఆమెను అపహరించుకుపోయాడు. ఉదయం నిద్రలేచిన నారాయణ దీక్షితులకి భార్య కనపడలేదు. ఆమె కోసం ఎన్ని చోట్ల వెతికినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె కనిపించలేదు. తిరిగి తిరిగి అతను ఒక అడవిని చేరుకోగా అక్కడ ఒక మహాముని కనిపించాడు. దీక్షితులు ఆయనకి ప్రణామం చేసి తన దీనావస్థను కన్నీటితో విన్నవించుకున్నాడు. ఆ జటాధారి మనసు కరిగింది. తన దివ్యదృష్టితో సుందరి ఉన్న చోటుని కనుక్కున్నాడు. ఆ గంధర్వుడి మదం అణిచి నీ భార్యని చెరవిడిపించి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టమన్నాడు. అది వెంటనే మొదలు పెడతానంటూ ఆ కార్యక్రమంలో దిగాడు. ఆ గంధర్వుడు కూడా తన దివ్యదృష్టితో భూలోకం వైపు చూశాడు. సుందరి భర్త అయిన దీక్షితులు తపస్వి సహాయం పొందాడని తెలుసుకొని ముందు నేనే అతన్ని చంపివేస్తే మంచిది కదా అనుకొని పాముగా మారి ఆ ముని ఆశ్రమ ప్రాంతంలో పొంచి ఉన్నాడు. ఒకనాడు వినివీధిలో ఎగురుతున్న గ్రద్ద ఆ పామును చూచింది. పాము కంటపడడం ఏమిటి? మెరుపు వేగంతో దాన్ని కాళ్ళతో చిక్కించుకొని ఎగిరి ఒక చెట్టు కొమ్మ మీద నుంచి నానా హింసలు పెట్టసాగింది. అదే చెట్టు కింద తాగవలసిన పాలు ఉన్న గిన్నెను పట్టుకొని పరధ్యానంగా కూర్చున్న దీక్షితులకి తన తలమైన చెట్టు కొమ్మ మీద జరుగుతున్న అలజడి తెలియడమే లేదు. ఇతని ఆలోచనలన్నీ భార్య మీద ఉన్నాయి. మరి ఆ పాముని గద్ద జయించేసింది. తనకి ప్రాణాపాయం తప్పదని తెలుసుకున్న పాము విషం కక్కేసింది. నురుగులాంటి ఆ విషం నారాయణ దీక్షితుల చేతిలో ఉన్న గిన్నెలోని పాలలో పడింది. అయితే దీక్షితులు భార్య తలంపులో ఉండి అది కూడా గమనించలేదు. చెట్టుకొమ్మ మీద పాముని చంపి తినేసింది గ్రద్ద. నారాయణ దీక్షితుల గిన్నెలోని పాలను తాగాడు. అంతే, మరుక్షణమే మరణించాడు ఆ పాలలో కాలకూట విష ప్రభావానికి. అంతవరకు చెప్పి ప్రశ్నలు సంధించాడు బేతాళుడు. మహారాజా, నారాయణ దీక్షితులు బ్రాహ్మణుడు. అతనిది సహజ మరణం కాదు, ఒక విధంగా హత్యే. కనుక అతన్ని చంపిన వారికి బ్రహ్మహత్యా పాతకం అంటక తప్పదు. జాగ్రత్తగా నిర్ణయించి చెప్పు. ఆ బ్రహ్మహత్యా పాతకం ఎవరిది? పాముదా, గద్దదా? ఆ ప్రశ్నలకి విక్రమార్కుడు గ్రద్దది నిమిత్త మాత్రమైన పాత్రే ఈ సంఘటనలో. గంధర్వుడు మొదటి నుంచి అపరాధే. పరస్త్రీని మోహించడం, ఆమెను అపహరించడం, చెరబట్టడం, ఆమె భర్తని చంపాలని ప్రయత్నించడం అన్నీ నేరాలే. అతన్ని చంపడానికే గంధర్వుడు పాముగా మారాడు కదా. చివరికి నారాయణ దీక్షితుల మరణానికి కారణం కూడా ఆ పాము విషమే. కనుక నిస్సందేహంగా ఆ బ్రహ్మహత్యా పాతకం పాము రూపం దాల్చిన గంధర్వుడిదే అని వక్కానించాడు. ఈ విధంగా విక్రమార్కుడి మౌనం చెదిరిపోవడంతో మళ్ళీ బేతాళుడు చెట్టు మీదకి వెళ్ళిపోయాడు.